హలో గాయ్స్! వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకొచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసరికి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి 10th క్లాస్ స్టూడెంట్స్. ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నా కానీ లేట్ అయింది. కొన్ని వర్క్స్ అవి పెండింగ్ ఉండి కొంచెం అయితే లేట్ అయింది వీడియో చేయడానికి. అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతది అనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నా 10th క్లాస్ స్టూడెంట్స్‌కి. అంటే నావే మెయిన్ టిప్స్ అని అయితే చెప్పను గానీ, నాకు తెలిసిన చిన్న టిప్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎవరి లైఫ్‌లోనే ఫస్ట్ స్టెప్ అనమాట. మనం ఏ హైయర్ స్టడీస్ చేసినా, ఏదైనా గానీ మనకి క్రూషియల్ అంటే 10th క్లాసే అనమాట. సో, మనం స్టూడెంట్స్ కాబట్టి ఎప్పుడూ పబ్లిక్ అనేది రాయలేదు కాబట్టి కొంచెం నర్వస్‌గా ఉంటుంది. సో, దాన్నైతే పక్కన పెట్టేయండి. నర్వస్‌గా ఫీల్ అయినంత మాత్రాన మనం ఎగ్జామ్ అయితే రాయలేం కదా! కానీ యాస్ ఎ స్టూడెంట్ భయం ఉంటుంది, నర్వస్ ఉంటుంది. అదైతే కామనే. అండ్ అనుకుంటారు ఏంటంటే స్కూల్‌లో చదవమంటారు, ఇంటికాడ చదవమంటారు. ఇంక చదువు చదువేనా అని అనుకుంటారు. ఎంత చదవమన్నా గానీ మీకు ఈ 1 వీకే ఆఫ్టర్ ఏప్రిల్ 1 నుంచి మిమ్మల్ని ఎవరు చదువు అని అయితే అనరు కదా! ఎగ్జామ్స్ ఉన్నాయనే కదా! పేరెంట్స్ టెన్షన్ అయినా, స్కూల్‌లో టీచర్స్ టెన్షన్ అయినా వీళ్ళందరికీ టెన్షన్. మీరు ఎలా రాస్తున్నారని మీ ఒక్కళ్ళ టెన్షన్ మీరు పడుతున్నారు. కానీ అంతమంది స్టూడెంట్స్ టెన్షన్ టీచర్స్ పడతారు, వాళ్ళ పేరెంట్స్ పడతారు. సో, వాళ్ళ టెన్షన్ ముందు, వాళ్ళ భయం ముందు మనది చాలా చిన్నది అనమాట. ఎందుకంటే మనం 1 ఇయర్ నుంచి చదువుతాం. అవే క్వెషన్స్ వస్తాయని మనకు తెలుసు. సో, అయినా మనం టెన్షన్ పడతాం. ఎలా రాస్తాను? ఏం పడతారు? సో, యాస్ ఎ స్టూడెంట్ టెన్షన్ అనేది కామనే. సో, దాన్నైతే పెద్ద భూతద్దంలో పెట్టయితే చూడొద్దు మీరెవరు కూడా. సో, ఏంటి అనంటే ఎగ్జామ్స్ ఫస్ట్ పేపర్ ఇవ్వగానే మీరు 2, 3 టైమ్స్ చదవండి. ఫస్ట్ టైమ్ మీకు తెలీదు. సెకండ్ టైమ్ కొంచెం ఐడియా వస్తది ఏంటి అని. థర్డ్ టైమ్ కొంచెం ఆ క్వెషన్‌కి సంబంధించి ఏదో ఒకటి స్ట్రైక్ అవుతది మైండ్‌లో. సో, 3 టైమ్స్ అలాగా 2 టైమ్స్ చదవడం వల్ల మెయిన్ బెనిఫిట్ అది. ఫస్ట్ చదివి రాసేయడం వల్ల అది క్వెషన్ మొత్తం చదవమనమాట. ఏదైనా మనకి ఒక పాయింట్ తెలుసనుకో దాని కంటిన్యూషన్ ఏం చదవం. ఆ పాయింట్ ఎట్టుకొని రాసేస్తాం. మనం రాసిన తర్వాత క్వెషన్ చూసుకుంటే మ్యాచ్ అవ్వదు. సో, అలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. ఫస్ట్ క్వెషన్ చదవండి. తర్వాత దానికి యాప్ట్ అయ్యే ఆన్సర్ అయితే రాయండి. నా సజెషన్ అయితే అది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీకు వచ్చిన క్వెషన్స్ ఫస్ట్ రాయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని మీ అందరికీ తెలిసిందే కదా! సో, మీకు వచ్చిన క్వెషన్స్ అయితే ఫస్ట్ రాయండి. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు స్ట్రైక్ అస్సలు చేయొద్దు. దయచేసి స్ట్రైక్ చేయకండి. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మీరొకసారి స్ట్రైక్ చేశారనుకోండి, ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే బుక్‌లెట్ ఓపెన్ చేయగానే ఆ స్ట్రైకే మెయిన్ హైలైట్ అవుతది. సో, అప్పుడు మనకి మార్క్స్ అనేవి ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయన్నమాట. మీకు మిస్టేక్ చేశారా? అలా వదిలేయండి. లేకపోతే పెన్సిల్‌తో లైట్‌గా అనండి. అంతేగాని పెన్‌తో అయితే అస్సలు స్ట్రైక్ అయితే చేయకండి. సో, మార్క్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో, మిస్టేక్స్ అయితే రానివ్వకండి ఫస్ట్ పేజ్ అండ్ బ్యాక్ సైడు. సెకండ్ పేజ్ నుంచి కొంచెం వచ్చినా పర్వాలేదు గానీ ఫస్ట్ పేజ్‌లో అయితే మిస్టేక్ అయితే రానివ్వకండి. అందుకని మీకు వచ్చిన క్వెషనే రాయమని చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మార్జిన్స్ అవి కొట్టండి. కొట్టడం వల్ల మన రైటింగ్ అనేది కొంచెం హైలైట్ అవుతది. ఫస్ట్ ఒక 10 పేజెస్ కూడా నీట్‌గా హ్యాండ్ రైటింగ్ ఉండేలా చూసుకోండి. హ్యాండ్ రైటింగ్ బావుంటే మార్క్స్ అనేవి బాగా గెయిన్ చేస్తాం మనం. హ్యాండ్ రైటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ తెలుగు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుగులో కవి పరిచయం ఏ క్వెషన్ ఉందో ఆ క్వెషన్ రిలేటెడ్ కవి పరిచయం, ఆ లెసన్ రిలేటెడ్ కవి పరిచయం అయితే రాయండి. కవి పరిచయం రాయడం వల్ల మనకి లెంత్ పెరుగుతుంది. అండ్ ఓకే. వీడికి వచ్చేమో కవి పరిచయం కూడా గుర్తుపెట్టుకున్నాడని ఒక ఐడియా ఉంటుంది. సో, అందుకనైతే కవి పరిచయం రాయండి. హిందీ ఎగ్జామ్‌కి కూడా అలాగా మెయింటైన్ చేయండి కవి పరిచయం. అండ్ ఇంగ్లీష్‌కొచ్చేసరికి రైటింగ్ చూసుకోండి. కొంచెం స్పేస్ ఇచ్చి నీట్‌గా ఉండేలాగా. అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది కదా! అక్కడైతే ప్లేస్ అండ్ డేట్ దగ్గర కామా అండ్ ఫుల్ స్టాప్ అయితే మెయిన్ థింగ్ అనమాట. అది కూడా చూస్తారు. సో, అవి కూడా అప్ టు డేట్‌గా ఐ మీన్ మెయిన్ కామా ఎక్కడుండాలో అక్కడ కామా, ఫుల్ స్టాప్ ఎక్కడుండాలో అక్కడ ఫుల్ స్టాప్ అయితే మీరు పెట్టండి. అదైతే మర్చిపోకండి. లెటర్ రైటింగ్ అయితే చూస్తారు. అండ్ సోషల్ మ్యాప్ పాయింటింగ్ చూసుకోండి. అండ్ మ్యాథ్స్ వచ్చేసరికి ఫార్ములాస్ అనమాట. మీకేది రాకపోయినా దాని రిలేటెడ్ ఫార్ములా అయితే పక్కా 2 మార్క్స్ పడతాయి. సో, ఫార్ములాస్ అయితే మర్చిపోకండి. ఫార్ములాస్ అన్నీ చదవండి. ఎందుకంటే ఒకవేళ రాకపోయినా ఫార్ములా ఏస్తే మనకి 2 మార్క్స్ అయినా గెయిన్ చేసుకుంటాం కదా! అండ్ ఆన్సర్ వచ్చేసరికి బాక్స్ అయితే వేయండి పెన్సిల్‌తో చక్కగా నీట్‌గా. అండ్ ఇంకా సోషల్‌లో వచ్చేసరికి డేట్స్ అదేంటి
వార్స్ జరిగినవి ఇయర్స్ ఉంటాయి కదా! సో, దాన్నైతే అండర్‌లైన్ చేయడం, లేకపోతే చక్కగా కింద లైన్ గీయటం, లేకపోతే బ్లాక్ పెన్‌తో హైలైట్ చేయడం. బ్లాక్ పెన్, బ్లూ పెన్ మోస్ట్ కామన్‌గా వాడతారు కదా! సో, హైలైట్ చేయడం అలా అయితే చేయండి. అండ్ పీఎస్, ఎన్ఎస్‌కొచ్చేసరికి డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, డయాగ్రామ్ నీట్‌గా వేసి దాని చుట్టూరు బాక్స్ పెన్సిల్‌తో గీసి అండ్ యారో మార్క్ చేసి ఆ పార్ట్స్ రాసినప్పుడు అన్నీ కూడా లైన్‌లో ఉండేలా చూసుకోండి. సో, అలా అయితే మనకి పడతాయి మార్కులు. ఇంప్రెషన్ కూడా బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనకేదైనా క్వెషన్ తెలియలేదనుకో, మోస్ట్ అందరూ కామన్‌గా ఏం చేస్తారంటే మూవీ స్టోరీ రాసేయడం, సాంగ్ రాసేయడం ఇలా చేస్తారు. సో, అలా అయితే అస్సలు చేయకండి. ఇదైతే నా హంబుల్ రిక్వెస్ట్ అనమాట. అస్సలు అలా చేయకండి. ఏం చేస్తారంటే, మీకేదైనా క్వెషన్ రాలేదనుకోండి, ఆ లెసన్‌లో ఏదో క్వెషన్ ఒస్తది మీకు. ఏదో ఒకటి. లేకపోతే ఆ లెసన్ మీరు వినుంటారు కదా! సో, ఆ లెసన్ విన్నప్పుడు మీకు ఏదో ఒకటి కొంచెమైనా తెలుస్తది కదా! ఆ కొంచెం తెలిసినప్పుడు ఆ లెసన్ రిలేటెడ్‌గా ఏదైతే తెలుసో అది రాయడానికి ట్రై చేయండి. సో, మనకి అట్‌లీస్ట్ 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ అయినా పడతది కదా! మనం మూవీ స్టోరీ రాయడం వల్ల, సాంగ్ రాయడం వల్ల పేపర్ అంతా స్ట్రైక్ చేస్తారనమాట వాళ్ళు. వాళ్ళైతే మార్క్స్ అయితే వేయరు. సో, అదైతే మైండ్‌లో పెట్టుకోండి. మీకు తెలియకపోతే క్వెషన్ తెలిసిన ఆ లెసన్‌కి సంబంధించింది గానీ, లేపోతే ఆ లెసన్‌లో వేరే క్వెషన్ ఏమైనా తెలిస్తే అదైతే రాయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటేంటంటే, ఏ క్వెషన్ కూడా వదలొద్దు. అసలు చాయిస్ కూడా వదలకుండా రాయండి. ఎప్పుడంటే, అలా రాయడం వల్ల ఏంటంటే, మనకి అవే హెల్ప్ చేస్తాయి తెలుసా మీకు? మనం అనుకుంటాం చాయిస్ రాయడం వల్ల ఎందుకు, నాకు ఔట్ ఆఫ్ వచ్చేస్తాయి కదా! ఇంకెందుకు చాయిస్ అనుకుంటే, ఏమో మనకి లక్ బాగోకపోతే ఆ చాయిస్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతది. ఆ చాయిస్ మార్క్సే యాడ్ అవుతాయి. సో, అందుకనే మీరు ఔట్ ఆఫ్ రాసినా గానీ చాయిస్ అయితే వదలొద్దు. అసలు చాయిస్ కూడా రాయటానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటేంటంటే హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఈ టైంలో హెల్తీగా ఉండటం బెటర్. మనం సిక్ అవుతే మనం చదవలేము. సిక్ అవ్వడం వల్ల ఏంటంటే మనం అంత కాన్సంట్రేషన్‌గా చదవలేము. సో, అది మన స్టడీస్ మీద ఎఫెక్ట్ అవుతది. అండ్ వన్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నా. సో, ఎవ్వరు చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. మనం చదవడం వల్ల, మనం రాయడం వల్ల వాళ్ళకెవ్వరికీ యూజ్ అవ్వదు. మనకే యూజ్ అవుతది. సో, మీ లైఫ్‌లో ఇది చాలా క్రూషియల్ స్టెప్. చాలా ఫస్ట్ స్టెప్. మంచిగా వేయండి. మంచిగా రాయండి. మంచి స్కోర్ వచ్చేలా చూసుకోండి. మనకి ఏ హైయర్ స్టడీస్ చదివినా 10థ్ క్లాస్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి లైఫ్‌లో. సో, అందుకని ఇంకా టైం ఉంది. మనకి 2 డేస్ ఉంది కదా! సో, అందుకనైతే మీరైతే అసలు నెగ్లెక్ట్ చేయకండి. క్యాజువల్‌గా తీసుకోకండి. ఇది చాలా ఆహ్, మీ లైఫ్‌ని లీడ్ చేస్తది. మీ లైఫ్‌లో ఫస్ట్ స్టెప్ అనమాట. చేస్తది 10థ్ క్లాస్ మార్క్స్ అనేవి. సో, ప్లీజ్ సీరియస్‌గా తీసుకొని చదవండి, రాయండి. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. మీరు రాస్తే కన్ఫర్మ్‌గా పాస్ అవుతారు. పాస్ అవ్వడం కాదు, బెస్ట్ ప్లేస్‌లో ఉంటారు. సో, ప్రతి ఒక్క 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఆల్ ది బెస్ట్. అండ్ మీ టీచర్స్ అండ్ మీ పెద్దవాళ్ళు చెప్పిన టిప్స్‌తో పాటు నేను చెప్పినవి కూడా కొన్ని టిప్స్ అయితే మీకు నచ్చితే అండ్ మీకు ఓకే పర్వాలేదు అని అనిపిస్తే అయితే మీరు ఫాలో అవ్వండి. అంతేగాని నా టిప్సే ఫాలో అవ్వండి అయితే నేనైతే మెన్షన్ చేయలేదు. సో, ఏదో నాకు తెలిసినవైతే నేను చెప్పాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేనైతే కొన్నే చెప్పాను. ఇంకా చాలా చెప్తారు కదా టీచర్స్ వాళ్ళు. సో, వాళ్ళందరూ చెప్పింది మైండ్‌లో పెట్టుకొని ఎగ్జామ్స్ రాయండి. హాలిడేస్ వస్తాయి మిడిల్‌లో. ఇన్ బిట్వీన్ ఎగ్జామ్స్‌కి మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు ఆ హాలిడేస్‌ని కూడా యూజ్ చేసుకోండి. అండ్ అందరూ రాయండి. హోప్ ఫర్ ద బెస్ట్. పేపర్స్ కూడా ఈజీగా వస్తాయి. టెన్షన్ అస్సలు పెట్టుకోకండి. టెన్షన్ పెట్టుకున్నా గానీ చెప్పాను మీరు టెన్షన్ పెట్టుకుంటే చదివింది మర్చిపోతారని. సో, అంత కష్టపడి చదివినప్పుడు ఎందుకు మర్చిపోవాలి మనం చిన్న టెన్షన్ పెట్టుకొని. సో, అందుకని టెన్షన్ అయితే పక్కన పెట్టేయండి. బాగా రాయండి. వన్స్ అగైన్ all the 10th class students, from my side, all the best. Hope for the best and rock your exams.